హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం కట్ వర్క్ బ్లౌజ్కి పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. చాలా ఈజీగా చాలా చక్కగా ఇలా వేసుకుంటే మీరు చాలా తొందరగా కట్ వర్క్కి బ్లౌజ్ అనేది అయిపోతుంది. ఫస్ట్ టైం మనం ఏం చేయాలంటే కట్ వర్క్ ఒక కాఫీ గ్లాస్తోనో లేకపోతే ఒక రౌండ్ షేప్లో ఉన్న మూతతోనో చక్కగా మనకి ఎంత కావాలంటే అంత 2 ఇంచెస్ 1.5 ఇంచెస్ వెడల్పు మీద కట్ వర్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం పైపింగ్ రెడీ చేసుకోవాలి. పైపింగ్ అంటే 1 ఇంచెస్ వెడల్పు మీద క్రాస్గా తీసుకొని చక్కగా ఇలా మనం జాయింట్ చేసుకోవాలి. నేను సిల్వర్ వేస్తున్నానండి. అది వచ్చేసి మనకి సబ్బు కలర్లో లైట్ కలర్ అనమాట. మంచిగా బ్లౌజ్ వచ్చేసి దానికి నెక్కి ఎలా వేస్తానో ఒకసారి చూడండి మీరు, ఓకేనా? ఇలా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ చేసుకున్న తర్వాత పైపింగ్ అనేది రెడీ చేసుకొని నేను మీకు ఆ నెక్ అనేది చూపిస్తాను చూడండి. చాలా ఈజీగా 2 సైడ్స్ పాదంతోనే ఒక పక్కకి కొట్టేసి మనం పాదాన్ని చక్కగా ఇలా కొట్టేసి చక్కగా మనం పైపింగ్ థ్రెడ్ని తీసుకొని దాంట్లో పెట్టేసి ఎలా వేస్తానో ఒకసారి చూడండి. మనం రౌండ్గా చక్కగా రావాలి అనుకుంటే ఇలాంటివి మనం ఎలా వేసుకోవాలి, ఏమేమి టిప్స్ వాడాలో మీకు ఈ వీడియోలో దొరుకుతుంది. థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు కొంచెం రౌండ్ నెక్స్కే వేయగలుగుతారు, కానీ మూలల దగ్గర రౌండ్స్ దగ్గర కరెక్ట్గా రావాలి అంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి ఇబ్బందులు లేకుండా టిప్స్ చెప్పుకుంటూ ఈ వీడియోని నేను స్టార్ట్ చేస్తాను చూడండి. ఇలా థ్రెడ్ పైపింగ్ మంచిగా తయారు చేసుకోవాలి. మీకైతే అర్థమైంది కదా ఎలా తయారు చేసుకోవాలి చూడండి. చక్కగా ఇలా రెడీ చేసుకోవాలి థ్రెడ్ పైపింగ్. చూడండి, పెట్టే విధానమే ఇలా ఉంటుంది. థ్రెడ్ ఇలా పెట్టుకుంటూ తప్పించుకోకుండా కొద్దిగా దాన్ని రెడీ చేసుకుంటూ ఇలా చేసుకోవాలి మనం, ఓకేనా? ఇలా అక్కడ పోయిన దగ్గర కట్ చేసి పారేయచ్చు. మళ్ళీ మనం ఏదైనా జాయింట్ కావాలి అనుకున్న దగ్గర ఎక్కించుకోవచ్చు అనమాట. ఇలా తీసేసుకొని చక్కగా చేసుకోవాలి. ఇలా నేను ఏం చేశానంటే 1.5 ఇంచెస్ గ్యాప్ ఇచ్చుకుంటూ ఒక టీ గ్లాస్తో చిన్న గ్లాస్తో ప్లాస్టిక్ది ఉంటుంది కదా, నేను ఇంతకుముందు ఒక వీడియో కూడా పెట్టానండి. దాంతో ఇలా రౌండ్స్ పెట్టుకుంటూ చక్కగా నేను పైపింగ్ అనేది కట్ వర్క్ అనేది చేశాను. మీరేం చేయండి అంటే చక్కగా మీరు కూడా మీకు తగ్గట్టుగా మీరు చేసేసుకోండి, ఓకేనా? ఇంక ఇలా చూడండి, పాదం మందం ఖర్చుతో చిన్నగా దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇలా మూల మీద ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా మూల మీద కుట్టు వేసుకుంటూ దీన్ని చిన్నగా ఇలా చూడండి రౌండ్ తిప్పుకుంటూ రావాలన్నమాట. రౌండ్ షేప్ అనేది మనకు కనిపించాలి, పైపింగ్లోనే కనిపించాలి, ఓకేనా? మూలల దగ్గర పర్ఫెక్ట్గా రావాలి. ఇలా మళ్ళీ మూల కరెక్ట్గా ఇలా కుట్టు వేసుకోవాలి. ఒక కుట్టు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ మూల అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనకి. కొంచెం టైం అయితే పడుతుందండి మనకి ఇలా వేసుకోవడం తీసుకోవడం కొంచెం టైం ఉంటుంది. ఆ టైం ఉన్నా పర్వాలేదులే, కానీ మనం ఎక్కువ తీసుకోవచ్చు అమౌంట్. ఆ టయాన్ని మందాన్ని మనం ఎక్కువ తీసుకోవచ్చు. ఇలా చక్కగా పాదం మందం ఖర్చుతో ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ కటింగ్ ఎలా అయితే ఉందో అలాగే పాదం మందం కట్టుకుంటూ ఇలా చూడండి ఈ మూల మీద ఒక కుట్టి ఇలా వేసుకోవాలి. చూడండి ఇలా ఓన్లీ తిప్పి వేయడమేనండి. పట్టు బ్లౌజే కాబట్టి మనం తిప్పి వేసినా కూడా సెట్ అవుతుంది. మనకు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమి లేదు. కొంచెం బకరాలు అవి ఇవి వేయాలి అంటే కొంచెం టైం పడుతుంది. మళ్ళీ ఇదే ప్రాసెస్ దానికి కూడా ఇలా వేసుకుంటే సింపుల్గా అయిపోతుంది, మనకి త్వరగా అవుతుంది, ఫినిషింగ్ కూడా కరెక్ట్గా ఉంటుంది, ఓకేనా? ఇలా మనం ఆ మూలల దగ్గర మాత్రం ఇలా స్టిచ్చింగ్ ఇచ్చుకోవాలి. మళ్ళీ రౌండ్స్ దగ్గర ఎలా అనిగా పెడుతున్నానో చూడండి. క్లాత్ని ఇలా పెట్టుకుంటూ చక్కగా చూడండి ఇలా కొంచెం తిప్పుకుంటూ ఆ రౌండ్ని వేసుకోవాలి మనం. ఇలా మొత్తం చుట్టూ కూడా మనం వేయాలన్నమాట. ఇలా కుట్టు మూల దగ్గర వేసుకుంటూ మొత్తం కట్ వర్క్ మొత్తం నిండా కూడా ఇలాగే వేసుకుంటూ రావాలి మనం. పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి ఇలా వేసుకుంటే. మనం బకరాలు పెట్టి అవి పెట్టి మందం క్లాత్ లేకపోయినా ఎలా వస్తుందో అనే టెన్షన్ లేకుండా నేను చెప్పినట్టుగా మీరు చేసుకోండి, ఓకేనా? ఇలా ఫినిషింగ్ కరెక్ట్గా ఉంటుంది, ఓకేనా? ఇలా మొత్తం వేసిన తర్వాత మళ్ళీ స్టిచ్ చేసేటప్పుడు నేను చూపిస్తానండి మీకు, ఓకేనా? మనం ఇప్పుడు ఇది ఏం చేయాలి అంటే చక్కగా ఇలా సీదా మీద వేసుకోవాలి.
క్లాత్ కరెక్ట్గా చూసుకొని వేసుకొని దీని మీద ఇది బోర్లించాలన్నమాట. బోర్లించిన తర్వాత ఇది ఎలా కుట్టాలో కుట్టించి మీకు ఇప్పుడు నేను అవి కటింగ్ కూడా చూపిస్తాను. ఓకేనా? లోన ఫినిషింగ్ కూడా చూడండి, కరెక్ట్గా పాదం మందం వచ్చింది మనకి, చుట్టూ కూడా అలాగే ఉండాలన్నమాట. ఈ మెలికలు కూడా కరెక్ట్గా ఇలాగే రావాలి మనకి. అలా వస్తేనే ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి అంటే రివర్స్ తీసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేయాలన్నమాట. ఇప్పుడు చేపిస్తాను చూడండి. మళ్ళీ ఆ థ్రెడ్ ఎమ్మటి మనం పాదం ఇటువైపు కొట్టుకున్నాం కదా, ఇంకా దాన్ని మంచిగా సెట్ అయిపోతుంది మనకి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అలాగే గుంజుకుంటూ కొంచెం క్లాత్ని నిమ్మడొద్దండి, కొంచెం స్ట్రైట్గా గుంజుకుంటూ ఆ మూలలు కరెక్ట్గా తిప్పుకుంటూ ఇలా వేసుకోవాలి. ఎంత నీట్గా అంటే అంత నీట్గా వస్తుందండి. పైపింగ్ కూడా చాలా బాగుంటుంది. మనం ఏంటంటే ఫినిషింగ్ ఇచ్చేటప్పుడే కొంచెం అది ఫస్ట్ సారే కొద్దిగా ఫినిషింగ్ కరెక్ట్గా ఇచ్చుకోవాలి. ఇప్పుడు థ్రెడ్ అనేది దీని కింద పెట్టుకోవాలన్నమాట. ఇంకొకేసారి అయిపోతుంది మనకు. ఓకేనా? ఇంక ఇలా పెట్టేసి రఫ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇలా పెట్టేసి స్ట్రైట్గా మనం ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. కొంచెం ఏంటంటే లేట్ అవుతుంది మనకు. ముందు నెక్కకైనా సేమ్ ప్రాసెస్, హ్యాండ్స్కైనా సేమ్ ప్రాసెస్ అండి. కేవలం వెనక నెక్ ఒకటి చూపిస్తే మీకు ఈ వంకులు అనేవి అర్థమవుతాయని మొన్న ఒక సిస్టర్ అడిగారు, అన్నయ్య మనకి కట్ వర్క్ కూడా థ్రెడ్ పైపింగ్ చూపించండి అని చెప్పేసి. అందువల్లనే నేను కొంచెం ఇది లేట్ అయినా పర్వాలేదని తీస్తున్నాను. మాకేంటి అంటే కొంచెం వీడియో తీయడానికి కొంచెం వీలు పడదండి. అంతా మన షాప్లో చుట్టూ వర్కర్స్ ఉంటూ ఉంటారు. కొంచెం వాళ్ళని డిస్టర్బెన్స్ లేకుండా నేను ఎప్పుడు 9:30కి 10 లోపే చేస్తుంటాను వీడియో, వర్కర్స్ రాకముందే. ఎందుకంటే ఇక డిస్టర్బెన్స్ అవుతుంది, మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది మనకి ఇబ్బంది అని చెప్పేసి నేను తీయను. ఇప్పుడు ఏంటి అంటే ఇక వీళ్ళు వేస్తునేటప్పుడు మళ్ళీ తీయాలి కదా, నాకంటే మళ్ళీ వీలు పడదని చెప్పేసి తీస్తున్నాను. కొంచెం సేపు అందరినీ చప్పిడి చేయొద్దని చెప్పేసి వర్కర్స్ని నేను తీస్తున్నానండి. ప్రతి వీడియో కూడా నేను తీస్తున్నాను అంటే అది నాకన్నా కూడా మీకు ఎక్కువ ఉపయోగం ఉంటుందని తీస్తానండి. కొంచెం ఇంట్రెస్ట్గా చూసి నేర్చుకోండి. పని అనేది వెంటనే రాదండి. ఇలా మనకి ఏ పని నేర్పించినా కూడా వేలు వేయాలి. మళ్ళీ ఇంత ఇంట్రెస్ట్గా ఎవరు నేర్పరు, ఇంత నీట్గా మనకి ఎవరు చెప్పరండి. ప్రతి విషయంలో కూడా నేను ప్రతి వీడియోలో కూడా ఈ మాట మీకు చెప్తూ ఉంటాను. పని అనేది పుగట్లో రాదండి, అది ఎంతో కష్టపడితేనే మన దగ్గరకు వస్తుంది. అందువల్ల మనం ప్రతిదీ కూడా ఇంట్రెస్ట్గా మనం నేర్చుకోవాలి. ఇలా గుంజుకుంటూ వేసుకోవాలన్నమాట. చూడండి ఎంత నీట్గా వస్తుందో మనకి. చాలా చక్కగా మనం వేసుకుంటూ దాన్ని ఎలా కట్ చేసి ఎలా రివర్స్ తీయాలో కూడా చెప్తాను నేను. ఓకేనా? చూడండి చక్కగా మనకి ఆ మూలల దగ్గర ఒకటి చూసుకోవాలి, రౌండ్స్ దగ్గర మూలల దగ్గర థ్రెడ్ పక్కనే మళ్ళీ స్టిచ్చింగ్ వచ్చేటట్టు. మనం ఆల్రెడీ వేసిన స్టిచ్చింగ్ మనకు కనిపిస్తూనే ఉంటుంది, దాని మీద మళ్ళీ వేసుకుంటూ రావాలన్నమాట. ఇలా మూలల దగ్గర అన్నీ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. చాలా చక్కగా చాలా ఈజీగా మనకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ థ్రెడ్ పెట్టుకోవాలి. మళ్ళీ దీంట్లోనే పెట్టేసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది, లోడింగ్ అవుతుంది మనకి థ్రెడ్ అనేది మంచిగా. ఓకేనా? ఇలా మనం ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసి చక్కగా ఇప్పుడు ఇవన్నీ కూడా కటింగ్ చేసేసుకోవాలి ఈజీగా. చూడండి ఎలా కటింగ్ చేస్తాము చక్కగా. ఇంకా ఈ మూలల దగ్గర ఇలా తీసేసుకుంటూ చక్కగా ఇలా ఈ హెచ్చు తగ్గింపులు అవన్నీ సమానంగా కట్ చేసుకోవాలి. ఇంకా ఇలా చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఇలా కట్ చేసి మళ్ళీ మనం ఏం చేయాలంటే కాట్లు పెట్టేసుకొని రివర్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. అక్కడక్కడ మనం కొంచెం కాట్స్ అనేవి పెట్టాలన్నమాట. కుట్టు తెగకుండా కొంచెం కొసతోనే ఇలా కాట్లు పెట్టేయాలి, మొత్తం రౌండ్స్ దగ్గర పెట్టేయాలి. ఓకేనా? ఒకేసారి మనం కింది వైపు అది తిప్పుకునేటప్పుడు కూడా మనం కింది వైపు కూడా పైపింగ్ అనేది ఇచ్చుకోవాలండి. ఇలా చేసేసుకోవాలి. చూడండి ఇలా సింపుల్గా అయిపోతుంది. ఇలా ఇచ్చుకొని ఫస్టే మనం అది కుట్టుకొని రివర్స్ తీసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఓకేనా? చేతి పని లేకుండా ఇబ్బంది లేకుండా చక్కగా వచ్చేస్తుంది మనకి. ఇలా మొత్తం తీసేసి
మళ్ళీ ఒకసారి సమానంగా చెక్ చేసుకొని ఒకసారి ఇలా దులుపుకొని ఆ ముడత లేకుండా ఇలా చెక్ చేసుకుంటూ ఇప్పుడు మనం ఆ కుట్టు వేసుకోవాలి. ఇలా ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకొని ఈ యొక్క కుట్లని స్ట్రైట్గా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా చేసేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు మొత్తం కూడా చెక్ చేసుకొని ఒకసారి ఎక్కువ కట్ అయిందా ఏంటి అని చెక్ చేసుకొని ఇలా రివర్స్ తీసుకోవాలి. ప్రతిదీ కూడా ఇలా రివర్స్ తీసేసుకొని ఒకసారి వీలైతే ఐరన్ చేసుకోండి, లేదంటే చేతి మీద ఇలా వేసి కూడా కుట్టు అనేది వేయచ్చు. ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చిందండి, చాలా బాగుంది. కొంచెం ఓపిక చేసుకోవాలి. ఈ పనులు ఏంటంటే ఎలా ఉంటాయంటే ఇక ఈ ఎండాకాలంలో ఈ ఉబ్బలో ఇబ్బంది పడుకుంటూ చేసుకోవాల్సి వస్తుందండి. కానీ కొంచెం కష్టపడితే మాత్రం మంచిగా అమౌంట్ వస్తుంది, కస్టమర్ల దగ్గర కూడా మంచి నేమ్ వస్తుంది అనమాట. ఇంకొక 100 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్న బాధ లేదు. కానీ పైపింగ్ ఫినిషింగ్ అనేది మీకు తెలుసు, రౌండ్ నెక్ మనం మామూలుగా కుడితే ఎలా ఉంటుంది, థ్రెడ్ పైపింగ్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఫినిషింగ్ దీనికి కూడా తేడా అనేది ఉంటుంది. నార్మల్గా మన కట్టుకి మళ్ళీ దీనికి తేడా అనేది ఉంటుంది అనమాట. ఇలా మనం పైనుంచి మళ్ళీ ఎడ్జ్కి కుట్టు వేసుకోవాలి. దాని పక్కనే ఇలా వేసుకుంటే మనకేంటి అంటే నీట్గా ఉంటుంది, చూడడానికి కూడా లుక్ ఉంటుంది. ఆ కుట్టు వల్ల మనకేంటంటే పిగలడాలు అవి ఏమి ఉండవు అన్నమాట. చాలా ఇదిగా చక్కగా మనకి ఉంటుంది. ఇలా మనం ఈజీగా కుట్టు అనేది వేసుకోవాలి. చక్కగా మనం ఇలా వేసుకుంటే మనకేంటంటే చూడడానికి కూడా మంచిగా ఉంటుందన్నమాట. ఇలా మనం వేసేసుకోవాలి. ఇంతేనండి, చూశారు కదా. మనం ఈరోజు వచ్చేసి కట్ వర్క్ యొక్క పైపింగ్ ఎలా వేయాలో చాలా చక్కగా నేను మీకు వివరించానండి. చాలా ఈజీగా ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఇలా పైపింగ్ మొత్తం వేసిన తర్వాత వీలుంటే ఒకసారి చూపిస్తానండి. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.